హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ టాక్స్. ఈ వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం చికెన్ గీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేయాల్సి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? చికెన్ 1/2 kg, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి, రెడ్ చిల్లీస్, సిన్నమాన్, క్లోవ్స్, స్టార్ అనీస్, క్యూమిన్ సీడ్స్, కొరియాండర్, బ్లాక్ పెప్పర్, షాజీరా, జింజర్, గార్లిక్, టామరింగ్. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే 1 నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, బ్లాక్ పెప్పర్, లవంగం, స్టార్ అనీస్, చెక్క, ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, చింతపండు, ఇవి కూడా వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా దినుసులు మొత్తం ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైంది. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 75% ఉడికేంత వరకు ఉంచాలండి మనం. ఇంతలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, ఇవి పేస్ట్ చేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది 75% చికెన్ ఉడికిపోయిందండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెడదాం. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. అంతేనండి, చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.